హాయ్ నమస్తే. ఏంటి ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నారా? మా పిల్లలిద్దరిని తీసుకొని ప్లే స్టేషన్కి అయితే వచ్చేసాం. చూసారు కదా మా పిల్లలిద్దరు ఎలా ఆడుతున్నారో. ఇంకా వాళ్ళతో మామూలుగా ఉండదన్నమాట. రచ్చ రచ్చ రంబోలా చేసేస్తారు. ఇక్కడ ఒక పాప కూడా వచ్చింది. సో పాపతో అయితే ఇంకా మరీ దారుణంగా ఆడుకున్నారనమాట మా పిల్లలిద్దరు. బాగా చాలా బాగుంది ఇక్కడ ప్లే స్టేషన్ అయితే. ఇక్కడ ఏంటి స్పెషల్స్ అనేవి ఏం లేవు. జస్ట్ మేమైతే నార్మల్గా హాస్పిటల్కి వచ్చాము. సో అక్కడే ప్లే ఏరియా పిల్లల కోసం పెట్టారనమాట. సో ఆ ప్లే ఏరియాలోనే పిల్లలు ఆడుకుంటున్నారు. మనం చెప్పిన మాట వింటారా? అక్కడికి ఎగ్గొద్దు, దిగొద్దు, గెంతొద్దు అంటుంటే మన మాట వింటారా వాళ్ళు? సమస్యే లేదు. అవును కదా. మరి చూసారు కదా ఎలాగ ఆడుకుంటున్నారు. మా పిల్లలు మాత్రం మామూలుగా ఆడలేదు. ఓ రేంజ్లో ఆడుకుంటున్నారనమాట. చూస్తున్నారు కదా. వీడియో మనం చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండదు కానీ పిల్లలు చూడడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకు చూపించాలి. అయినా ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంటే బాగుంటుంది. ఎప్పుడు ఇంటి దగ్గరైనా అలా బయటికి తీసుకొచ్చి అలా తిప్పుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. పిల్లలకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. హెల్త్ బాగోలేనివాడు చూడండి ఎలా గెంతుతున్నాడు. చూడడానికేమో హెల్త్ బాగోలేదు, కానీ ఇలాంటి ప్లే ఏరియాలకి ఆడుకోవడానికి వదిలేసినప్పుడు మాత్రం ఆడుకు మించి ఆరోగ్యం ఇంకెవరికీ ఉండదు. అయినా అది కూడా నిజమే కదా. ఎప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటేనే హెల్తీగా ఉంటారు. ఎప్పుడు ఇంట్లోనే అలా మగ్గ పెట్టేస్తూ ఉంటే ఇంకేముంటారు హెల్తీగా. ఎక్కడికి వెళ్ళడం తెలియదు, రావడం తెలియదు, ఏమీ ఉండదు అసలు. మీరేమంటారు? సో మా పిల్లలు చూస్తున్నారు కదా ఎలా ఆడేసుకుంటున్నారో. ఇక్కడ ఈ చిన్న దాంట్లో కూడా కింద నుంచి కూడా దూరేస్తున్నాడు. అసలు నేను ఎక్కితే అక్కడ స్పేస్ లేదు అనుకున్నా, అని మా ఓడు దూరిన తర్వాత తెలిసింది అరే ఇక్కడ స్పేస్ కూడా ఉంది అయ్యయ్యో అని. మా చిన్నోడితో ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా మా పెద్దోడైతే వాడంతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాంటాడు అనమాట. అలా పరిగెడుతూనే ఉంటాడు. ఒక్క నిమిషం కూడా ఒక్క దగ్గర కూడా రెస్ట్ తీసుకోడు అనమాట. అస్సలు వాడు కాలుకి చక్రాలు ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట. అంతా ఫాస్ట్గా పరిగెడుతూనే ఉంటాడు. అసలు ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోడండి. మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ నిజంగా చెప్తున్నా వాడైతే ఇంకంతే. వాడిని చూసి మా చిన్నోడు కూడా అంతే చూస్తున్నారుగా. ఆ పాప మాత్రం వీళ్ళు చేసే విన్యాసాలకి చూసి భయపడి రావడం మానేసింది. మా బుబ్బు అయితే తెగ పిలిచేస్తున్నాడు కానీ అస్సలు రావట్లేదు. వీళ్ళని తీసుకొని ఇలాంటి ప్లే స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళారా? అయినా వెళ్ళే ఉంటారులేండి, నేను చెప్పాలా. అయినా పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది కదా. మీరేమంటారు? నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు ఆడుకుంటుంటే, వాళ్ళు కొట్టుకుంటుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను. కానీ కొట్టుకుంటున్నారు కదా, బాగుంది కదా అని చూస్తూ ఉండలేం కదా. వదిలేస్తే మాత్రం రక్తాలు వచ్చేసేలాగా కొట్టుకుంటారు. పిల్లలంటే ఏంటనుకుంటున్నారో ఏంటో మరి. చాలా నరకం, కష్టం, అన్ని రకాలుగా ఎలా చూపించాలో అన్నీ చూపించేస్తారనమాట మన పిల్లలు మనకి. మీరేమంటారు? నేనైతే మాత్రం నిజంగా చెప్తున్నా భరించలేను వీళ్ళని. అయినా సరే భరించాలి అనిపిస్తుంది. మనం తప్ప ఇంకెవరు భరించలేరేమో మా పిల్లల్ని అని చెప్పి మేమిద్దరం అనుకుంటూ ఉంటాం. అయినా సరే తప్పదు కదా. మేము వీడియో షూట్ చేస్తున్నదే కాకుండా మా ఆయన కూడా చూసేస్తున్నాడు అనమాట. షూట్ చేసేస్తున్నారు. చాలు చాలులే ఇంకా ఆపు అని చెప్పేసి అన్న. ఇది చూడడానికి చూడండి ఎంత బాగుందో. క్యాటర్ పిల్లర్ లాగా, గొంగల్ పురుగులాగా చాలా బాగుంది కదా. ఇదైతే ఇంకా మరీ బాగా ఆడుకున్నారు మా పిల్లలు అయితే ఈ ఇంటి మీద. ఈ పాప చూడండి ఎంత ముద్దుగా ఉందో. కానీ తమిళనాడు అట్ట వాళ్ళది. అడుగుతుంది నన్ను ఆవిడ మొత్తం, ఏంటమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, హిందీ బాగా మాట్లాడుతున్నావే అంటుంది. హాయ్ హాయ్. ఇలా పిల్లలు ఆడుకుంటుంటే చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉంటుంది కదా. ఇలాంటి ప్లేసెస్కి అప్పుడప్పుడు రావాలనిపిస్తుంది. మా బొబ్బు కూడా అయితే కింద మీద ఎక్కడానికి కూడా చూడట్లేదు. ఎక్కడ పడితే అక్కడ పడుకుని పోతున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. ఇలాంటి ప్లే ఏరియాలకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. అయినా సరే లాస్ట్ వరకు చూడండి.
బాగుంటుంది. అంటే పిల్లలకి ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనమాట. మనం చూడకపోయినా మనం చూడలేకపోయినా పిల్లలకు మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అలా చూస్తారు? కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఫౌంటైన్ అయితే వచ్చేసింది. ఏంటని చూస్తున్నారా? ఫిష్ బాటిల్ అనమాట.